హలో అండి. కుకింగ్ విత్ రేఖా ఛానల్కు స్వాగతము. నేను మీకు ఈరోజు చూపించబోతున్నది ఎంతో హెల్తీ అయినటువంటి బీరపొట్టు అట్లు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది మనం అన్నంతో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థములు: బీరపొట్టు, లేత బీరపొట్టు తీసుకోవాలండి. పైన తీసేసి సెకండ్ లేయర్ మనం ఆ బీరపొట్టును తీసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల పెసరపప్పు, 6 స్పూన్ల బియ్యపిండి, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం రెడీగా చేసి పెట్టుకున్న బీరపొట్టు వేసి, అల్లం కూడా వేసి, తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఆ మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అదే జార్లోకి మనం రెడీగా చేసి పెట్టుకున్న బియ్యపిండి, రుచికి సరిపడా సాల్ట్ అండ్ తగినన్ని నీళ్లు పోసుకొని మనం పెసరట్టు పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పెన్నం వేడయ్యాక ఆ పిండితో మనము ఒక అట్టులాగా పోసుకొని దాని చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ పైన సన్నగా కాలనివ్వాలి. తర్వాత దానిపైన కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి సన్నగా కాలనివ్వాలి. కాసేపు అయిన తర్వాత నెమ్మదిగా మనము ఇంకోవైపు తిప్పుతూ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 నిమిషం కాలనివ్వాలి. అలాగా 2 వైపులో కాలిన తర్వాత మనం రెడీగా అయిన బీరపొట్టు అట్టుని ఒక ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో రుచికరమైన బీరపొట్టు అట్టు రెడీ.